హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాగ్, ఎపిసోడ్ 91. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నేను డ్రింక్ చేయను అని చెప్పినా నాతో డ్రింక్ చేయించావు. మత్తులో ఉన్న నన్ను అలాంటి స్థితిలో ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? నాకేం జరిగినా అది నీ తప్పే, నాది కాదు. ఏడుస్తూ అంది ఆరుహి. ఆ మాటలు రణధీర్కి చెంప పెట్టులా తగిలాయి. తప్పంతా తనదే అని రియలైజ్ అయిన అతని కోపం చప్పున చల్లారిపోయింది. ఆరుహి కళ్ళు మెల్లిగా మూతులు పడుతున్నాయి. ఐఎమ్ సారీ, ఇక పడుకో అంటూ రణధీర్ ఆమె చెంపపై చేయి వేస్తుంటే అతని చేయి నెట్టేసి మూతి ముడుచుకుని పడుకుంది ఆరుహి. క్షణాల్లోనే మత్తుగా నిద్రలోకి జారుకుంది. అనవసరంగా కొట్టాను. ఒక్కసారి కాదు, 2 సార్లు. అతని మీద అతనికి చాలా కోపం వచ్చింది. అమాయకమైన ఆమె మొహంలోకి చూస్తూ చీట్లీల పెదవి టచ్ చేసి నుదుటన ముద్దు పెట్టాడు. ఈ డ్రెస్లో ఇలాగే ఉంటే చలిగా ఉంటుంది అని అనుకుంటూ ఆమె ఫ్రాక్ విప్పేసి లాంగ్ ఫ్రాక్ వేసి తను డ్రెస్ చేంజ్ చేసుకుని పక్కన పడుకున్నాడు. తనని దగ్గరికి తీసుకుని జుట్టులో చేయి వేసి నిమురుతూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడు రణధీర్. మార్నింగ్ నిద్రలేచి ఆరుహి వైపు చూశాడు. మత్తుగా పడుకుని ఉంది. మెల్లిగా తనని వదిలి ఫ్రెష్ అప్ అయి వచ్చి రూమ్ సర్వీస్కి కాల్ చేసి కాఫీ ఆర్డర్ చేశాడు. ఆరుహి ఇంకా నిద్రపోతూనే ఉంది. ఆమె అందమైన మూమని చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు. కాఫీ ఫినిష్ చేసి టేబుల్పై పెట్టి తనని చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచింది ఆరుహి. తలంతా విపరీతంగా నొప్పిగా అనిపించగా తల పట్టుకుని లేచి కూర్చుంది. రణధీర్ రూమ్ సర్వీస్కి కాల్ చేసి లెమనేడ్ తెప్పించాడు. డ్రింక్ దిస్, నీ హ్యాంగ్ ఓవర్ పోతుంది అని అన్నాడు రణధీర్ గ్లాస్ అందిస్తూ. అతని వైపు నిర్లిప్తంగా చూసి గ్లాస్ అందుకుని తాగేసింది. అది తాగాక కాస్త రిలీఫ్గా అనిపించింది ఆరోహికి. గ్లాస్ పక్కన పెట్టి బెడ్ దిగుతుంటే సపోర్ట్గా తన చేయి పట్టుకున్నాడు రణధీర్. కోపంగా ఒక లుక్ ఇచ్చి అతన్ని విడిపించుకుని వాష్రూమ్కి వెళ్ళింది. చిన్నగా నిట్టూరిస్తూ బెడ్పై కూర్చున్న రణధీర్ కాసేపటికి బాచేసి వచ్చిన ఆరుహిని చూస్తూ, నా మీద కోపంగా ఉన్నావా అని అడిగాడు. ఆరుహి ఒక్క క్షణం రణధీర్ వైపు తీక్షణంగా చూసి, నువ్వు నా మీద హ్యాండ్ రేస్ చేసావు. కోపంగా ఉండక చాలా మంచి పని చేసావని ప్రేమగా ఉండాలా? వేరే మగవాళ్ళతో డ్యాన్స్ చేయడం నా హాబీ అనుకుంటున్నావా? నేను తాగిన మత్తులో ఉన్నాను, హోష్లో లేను. నువ్వే నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది. నా మీద హ్యాండ్ రేస్ చేసింది తప్పు నేనేం చేశాను? ఆమె కోపాన్ని చూసి చెవులు పట్టుకున్నాడు రణధీర్. సారీ డియర్, నిన్ను కొట్టడం నా ఫాల్టే. బదులుగా నువ్వు నన్ను కొట్టాలనుకుంటే కొట్టొచ్చు, ఐ డోంట్ మైండ్ అని అన్నాడు. నేను తాగున్నానని మార్నింగ్ నాకేమి గుర్తుండదని అనుకున్నట్టున్నావు. నాకంతా గుర్తుంది. వాడు నాతో మిస్బిహేవ్ చేస్తే నాకు సపోర్ట్గా నిలవాల్సిన నువ్వు నా మీద చెయ్యెత్తావు, నా తప్పు లేకుండా. ఇట్స్ వెరీ బ్యాడ్. నేను మనిషిని, నాకు మనసు ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అది నువ్వు హర్ట్ చేశావు అని ఆరుహి అంటుంటే రణధీర్ తన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. సారీ ఆరుహి, నా కోపం ఎక్కువ. ఎవరైనా నీ వైపు చూసినా చాలు నాకేమవుతుందో నాకే తెలీదు. నీ మీద కూడా హ్యాండ్ రేస్ చేస్తాను. ఆరుహి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించగా రణధీర్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. రణధీర్, ప్లీజ్ లీవ్ మీ. నాకు ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్ లేదు. నువ్వు నాతో మాట్లాడేదాకా అస్సలు వదలను దరహాసంతో అంటూ ఆమె నడుముని రొమాంటిక్గా తడుముతూ ఉన్నాడు. రణధీర్, ఆరుహి కోపంగా అంటుంటే, ఏంటి రణధీర్, నేనేం చేశాను? ఐఎమ్ జస్ట్ లవింగ్ యూ, ఓకే? నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఏ పనిష్మెంట్ ఇస్తావో ఇవ్వు. ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఎప్పటికీ తనకి పనిష్మెంట్ ఇచ్చే అతనికి ఫస్ట్ టైం తను పనిష్మెంట్ ఇవ్వబోతుంది. అతని కళ్ళలోకి ఒక్క క్షణం చూసి, పుషప్స్ డే 50 అంది. అంతేనా? 1 మినిట్లో చేస్తాను అని అంటూ రణధీర్ షర్ట్ విప్పేసి పుషప్స్ స్టార్ట్ చేయబోతుండగా, నన్ను కూర్చోబెట్టుకుని చేయాలి పుషప్స్ అంది ఆరుహి. ఆగి ఆమె కళ్ళలోకి చూశాడు రణధీర్. నిన్ను కూర్చోబెట్టుకుని చేయాలా? ఎస్, థింక్ అబౌట్ ఇట్ అంది ఆరుహి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. రణధీర్ నవ్వి, నీకోసం ఏం చేయడానికైనా రెడీ డియర్, కమ్ అని అంటూ పుషప్స్ చేయడానికి పొజిషన్ ఇవ్వగా అతని వీపుపై హాయిగా కూర్చుంది ఆరుహి. రణధీర్ పుషప్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆరుహి 1 2 3 అని కౌంట్ చేస్తుంటే వేగంగా 50 పుషప్స్ కంప్లీట్ చేశాడు. ఆరుహి లేచి వెళ్ళిపోతుంటే
లేచి ఆవిడ దగ్గరికి లాక్కుని, ఇప్పుడు నన్ను క్షమిస్తావా అని అడిగాడు. ఓకే అంది పెడసరిగా. ఇలా కాదు, నవ్వుతో చెప్పు అని అన్నాడు తనని మరింతగా దగ్గరికి లాక్కుంటూ. ఓకే, క్షమించేశాను. ఈసారి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం అని ఆరుహి అంటుంటే, అస్సలు చేయను. ఇట్స్ మై ప్రామిస్. ఐ లవ్ యూ అని అంటూ తనని గాఢంగా కౌగిలించుకున్నాడు రణధీర్. చిన్నగా నిట్టూర్చింది ఆరుహి. ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. ఫోన్ మోగడంతో గతం తాలూకు ఆలోచనల నుండి బయటికొచ్చింది ఆరుహి. యూ బ్రోక్ యువర్ ప్రామిస్. భారంగా నిట్టూర్పు వదిలి ఫోన్ తీసుకుని చూసింది. దిశా నుండి కాల్. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. ఎక్కడున్నావు? పార్టీలో కనిపించలేదు. బాస్తో ఉన్నావనుకుంటే బాస్ కూడా కనిపించట్లేదు అంది దిశ. నేను డాన్స్ మధ్యలోనే వచ్చేసాను దిశ, హెడేక్గా ఉందని. అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ఫీలింగ్ బెటర్ నో. ఓకే, రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఫోన్ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుంది. కానీ ఆలోచనల అలలు ఆమెను చుట్టుముట్టి చాలాసేపటి వరకు నిద్రని తరి చేరనివ్వలేదు. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయిన తనకి మార్నింగ్ 7 గంటలకు అలారం మోగడంతో మేల్కు వచ్చింది. మేల్కు రాగానే రణధీర్ గుర్తొచ్చి తన మూడ్ అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ రణధీర్కి అసిస్టెంట్గా వర్క్ చేయాల్సి వస్తుంది. పెళ్ళికి ముందు అతనితో వర్క్ చేసినట్టుగానే నా లైఫ్ మళ్ళీ అదే పొజిషన్కి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అని గొనుక్కుంటూ లేచి వార్డ్రోబ్లో డ్రెస్ తీసుకుంటూ ఉంది. రణధీర్ తనని స్క్రీన్పై చూసి నవ్వుతున్నాడు. నువ్వు నా నుండి ఎంత దూరంగా వెళ్తే నీకు దగ్గర కావాలన్న తపన అంత పెరుగుతుంది నాకు. ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి రావాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. నేను ఇవ్వను అని నవ్వుకుంటూ స్క్రీన్ ఆఫ్ చేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి హోటల్కి వెళ్ళాడు. అప్పటికే దిశ నీల్తో పాటు ఆ షిఫ్ట్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ చాలా వరకు వచ్చేశారు. రణధీర్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్టాఫ్ అందరూ లేచి వరుసగా నిలబడి అతనికి గుడ్ మార్నింగ్ చెప్పడం మొదలుపెట్టారు. బదులుగా అందరినీ చూస్తూ హెడ్ నోట్ చేస్తున్న రణధీర్ కళ్ళు ఆరుహి కోసం వెతుకుతూ ఉన్నాయి. స్టాఫ్ అందరిలో ఆరుహి కనిపించలేదు. రణధీర్ అందరి వైపు చూసి, అకార్డింగ్ టు యువర్ షిఫ్ట్ బీ ఇన్ టైం. ఎవరైనా లేట్గా వస్తే శాలరీలో డిడక్ట్ చేయను, బట్ యూ షుడ్ వర్క్ 2 days కంటిన్యూస్లీ వితౌట్ బ్రేక్ అని అనేసరికి అందరూ గతుక్కుమని నోళ్ళు తెరిచేశారు. వర్క్ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. యూ షుడ్ గివ్ యువర్ 100% అని అంటూ ఉండగా అతని నిరీక్షణకు తెరదించుతూ అప్పుడే లోపలికొచ్చింది ఆరుహి. వేగంగా వచ్చి దిశ పక్కన నిలబడింది తల వంచుకుని. తనని ఒక కంట గమనిస్తూనే ఉన్న రణధీర్ దిశను క్రాస్ చేస్తూ తన ముందు ఆగాడు. గుడ్ మార్నింగ్ సార్ అంది ఆరుహి తప్పదన్నట్టుగా. యువర్ మై అసిస్టెంట్ రైట్ మిస్ ఆరుహి? ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఎస్ సార్ మొహంలో ఏ భావం లేకుండా బదిలిచ్చింది ఆరుహి. కమ్ టు మై క్యాబిన్ ఫాస్ట్ గంభీరమైన వాయిస్తో చెప్పాడు. ఆరుహి ఓకే అన్నట్టుగా తల ఊపగా రణధీర్ ఆమె వైపు తదేకంగా చూస్తూ, ఐ ప్రిఫర్ టు హియర్ ద ఆన్సర్ ఇన్ వర్డ్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ సైన్ లాంగ్వేజ్, సో ఆల్వేస్ స్పీక్ ఇన్ వర్డ్స్, అండర్స్టాండ్ అని అన్నాడు. ఎస్ సార్ అని బదిలిచ్చింది ఆరుహి. గుడ్. రణధీర్ క్యాబిన్ వైపు వెళ్ళగా స్టాఫ్ అందరూ ఊపిరి పీల్చుకొని ఎవరి ప్లేస్కు వాళ్ళు వెళ్ళిపోయారు. దిశ ఆరుహి వైపు తిరిగి, ఆరుహి నువ్వు టైంకి వచ్చి బ్రతికిపోయావు. లేట్గా వచ్చుంటే 2 days హోటల్లోనే ఉండాల్సి వచ్చేది. ఏమంటున్నావు దిశ? అర్థం కానట్టుగా అడిగింది ఆరుహి. రణధీర్ సార్ ఏం చెప్పారంటే, ఏ ఎంప్లాయీ డ్యూటీకి లేట్గా వస్తే శాలరీ డిడక్ట్ అవ్వదు, కానీ బ్రేక్ లేకుండా 2 days కంటిన్యూస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అని అంది. వాట్? కంటిన్యూస్గా 2 days? బిత్తిరిపోయి అంది ఆరుహి. అవును, వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు బాస్. బట్ నీ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉండరనుకుంటా. దిశ మాటలకు కనుబొమ్మలు ముడిచి చూసింది ఆరుహి. సార్ నిన్ను చూసి ఫ్లాట్ అయినట్టున్నారు. పార్టీలో నీతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. అన్బిలీవబుల్ అసలు. మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. యు ఆర్ వెరీ లక్కీ టు వర్క్ విత్ హిమ్ అంది దిశ నవ్వుతూ. ఆరుహి కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ, ఈ మాటలు నీల్ సార్ వింటే నీ పని అయిపోతుంది అంది. దిశ నవ్వి, నా పనేమో కానీ ముందు త్వరగా వెళ్ళకుంటే నీ పని అయిపోతుంది, వెళ్ళు నవ్వుతూ తన భుజం తట్టి డెస్క్ దగ్గరికి వెళ్ళగా చిన్నగా నిట్టూర్చి రణధీర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది ఆరుహి. మే కమిన్ సార్? ఆరుహి గొంతు వినగానే
రణధీర్ పెదవులపై కిల్లింగ్ స్మైల్ చేరింది. కమిన్ అని అన్నాడు చైర్లో వెనక్కి వాలి రిలాక్సింగ్గా కూర్చుంటూ. ఆరుహి క్యాబిన్ లోపలికి రాగా ఆమెని అతుక్కుపోయాయి రణధీర్ చూపులు. ఇదంతా ఆరుహికి ఫ్రస్ట్రేటింగ్గా ఉన్నా మౌనంగా భరిస్తుంది. తన దగ్గరకొచ్చే వరకు చూసి, మిస్ ఆరుహి, నువ్వు నా అసిస్టెంట్ కాబట్టి నా మీటింగ్స్, అపాయింట్మెంట్స్, పార్టీ ఇన్విటేషన్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి. సెకండ్, నేను రాగానే నా టేబుల్ మీద హాట్ కాఫీ రెడీగా ఉండాలి అని అన్నాడు. ఆరుహి తల ఊపి ఓకే సార్ అంది. రణధీర్ లేచి ఆరుహికి సరిగ్గా ఎదురుగా టేబుల్ని ఆనుకుని నిలబడగా అతని దగ్గరికి రావడం చూసి కొంచెం వెనక్కి జరిగింది ఆరుహి. కదలకుండా నిలబడు, నేను నిన్నేం తినను అని అన్నాడు రణధీర్ ఆమెను పైనుండి కిందకి చూస్తూ. రణధీర్ చూపులు తన దేహం ఆశాంతం తడిమేస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆరుహికి. థర్డ్, నేను చెప్పే ప్రతిదాన్ని నువ్వు పాటించాలి. వర్క్ ఏదైనా సరే కాదనకూడదు. ఆరుహి ధైర్యం కూడగట్టుకుని, రణధీర్ చక్రవర్తి గారు, మీరు నాకు అసైన్ చేసిన వర్క్ ఏదైనా లిమిట్స్లో ఉంటే నేను తప్పకుండా చేస్తాను. ఐ మీన్ సార్ అని సూటిగా బదిలిచ్చింది. రణధీర్ చిరునవ్వు నవ్వి, నువ్విప్పుడు నా ముందు ధైర్యంగా మాట్లాడడం స్టార్ట్ చేసావు. గుడ్, ఐ లైక్ ఇట్. ఇట్స్ నైస్ టు సీ మై వైఫ్ హ్యాస్ టంగ్ ఇన్ హర్ మౌత్ అని అనేసరికి కోపంగా చూసింది ఆరుహి. రణధీర్, మనం ఇకపై భార్యాభర్తలం కాదు. నేను డైవర్స్ పేపర్స్పై సైన్ చేశాను అని అంది ఘాటుగా. ఓ, డైవర్స్ పేపర్స్? ఆ లెటర్తో పాటు నువ్వు నా కోసం వదిలేచావు కదా. 1 మినిట్. తన డెస్క్ డ్రాయర్ ఓపెన్ చేసి ఒక ఫైల్ బయటకు తీశాడు. దాన్ని ఆరుహి ముందు పట్టుకుని, నువ్వు మాట్లాడుతున్నది దేని గురించి కదా. బట్ నేను ఇంకా దీనిపై సైన్ చేయలేదు. దట్ మీన్స్ మనం ఇంకా భార్యాభర్తలమే అని అంటూ ఫైల్ నుండి డైవర్స్ పేపర్స్ని చింపేసి గాల్లోకి విసిరేశాడు. దట్స్ ఇట్, ద స్టోరీ ఈజ్ ఓవర్. మిస్సెస్ చక్రవర్తి, డైవర్స్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ అని అన్నాడు రణధీర్. ఆరుహి నిర్ఘాంతపోయి గాల్లో ఎగురుతున్న పేపర్స్ని చూస్తుంది. రణధీర్ తన లైటర్ తీసి కింద పడిన పేపర్స్ని ఒక దగ్గరికి చేర్చి కాల్చేసి, సే స్వాహ అని అన్నాడు ఆరుహి వైపు చూస్తూ. ఆరుహి కోపం తారస్థాయికి చేరుకుంది. నాకు నీతో ఎలాంటి సంబంధం వద్దు రణధీర్, పిడికిలి బిగించి కోపంగా అరిచింది. రణధీర్ ఆమె మోచేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి మండిపోతూ చూస్తూ, నువ్వు నాదానివి, ఎప్పటికీ నాదానివి. మన ఇద్దరి మధ్య ఎవరైనా వస్తే నేను వాళ్ళని వదిలిపెట్టను అని అన్నాడు సీరియస్గా. ఈరోజు ఆరుహి మరోసారి రణధీర్ కళ్ళలో పిచ్చిని చూసింది. రణధీర్ ఆమె చేతిలోంచి మొబైల్ లాక్కొని తన నెంబర్కి డయల్ చేశాడు. యూ చేంజ్డ్ యువర్ నెంబర్ రైట్, బట్ నౌ యు ఆర్ అగైన్ ఇన్ మై కాంటాక్ట్స్. నేను ఫోన్ చేసినప్పుడు తప్పకుండా లిఫ్ట్ చేయాలి, అర్థమైందా? ఆరుహి అలాగే కోపంగా మూతి బిగించి చూస్తుంటే, సే ఎస్ ఆర్ నో అని రెట్టించాడు రణధీర్. ఎస్ సార్, తప్పక తగ్గి బదిలిచ్చింది ఆరుహి. గుడ్, ఇప్పుడు వెళ్ళి నాకు ఒక చాక్లెట్ కాఫీ తీసుకురా అని చెప్పి తన చైర్లో వెళ్ళి రణధీర్ కూర్చోగా కోపంగా వెళ్ళిన ఆరుహి నిమిషాల్లో కాఫీతో వచ్చింది. దాన్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళబోతుండగా, ఆరుహి, నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు. మేబీ నా పర్మిషన్ లేకుండా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళకూడదనే రూల్ గురించి నీకు చెప్పడం మర్చిపోయాను అని అన్నాడు. ఆరుహి ఉఫ్ అనుకుని అతని వైపు తిరిగి చూసి, సారీ సార్ అంది. రణధీర్ కాఫీ ఒక సిప్ చేసి, నువ్వు నా టేస్ట్ని ఇంకా మర్చిపోలేదు, నాకు ఇష్టమైన విధంగానే కాఫీ చేసావు, గుడ్ అని అంటూ కాఫీ తాగుతున్న రణధీర్ సడన్గా దగ్గడం మొదలుపెట్టాడు. ఆరుహి అతని వైపు చూసి, ఏమైంది సార్, ఆర్ యూ ఓకే అని అడిగింది. ఓకే అన్నట్టుగా రణధీర్ తల ఊపాడు. కానీ అతని దగ్గు మరింత తీవ్రమైంది. ఆస్తమా అటాక్ వస్తుందని గ్రహించిన ఆరుహి కలవరపడింది. చేతులు కాళ్ళు వణికిపోయాయి. సార్, మీ ఇన్హేలర్ ఎక్కడుంది? రణధీర్ సమాధానం చెప్పి స్థితిలో లేనంతగా ఆయాసపడుతున్నాడు. ఆరుహి త్వరగా అతని దగ్గరికి చేరుకుని అతని టై తీసేసింది. షర్ట్ బటన్స్ విప్పి అతని చెస్ట్పై రబ్ చేస్తూ, చెప్పండి, ఇన్హేలర్ ఎక్కడుంది అని అడిగింది కంగారుగా. రణధీర్ డ్రాయర్ వైపు సైగ చేశాడు. ఆరుహి వెంటనే ఇన్హేలర్ బయటకు తీసి రణధీర్ నోట్లో పెట్టింది. అది పీల్చుకున్నాక కంట్రోల్ అయ్యాడు రణధీర్. ఆరుహి అతని కోపంగా చూస్తూ, నీ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిసినప్పుడు నీతో పాటు ఇన్హేలర్ ఎందుకు ఉంచుకోవు? ఇక నుంచి అది టేబుల్ మీద ఉండాలి, కనిపించేట్టుగా. ఇప్పుడు ఎలా ఉంది, పర్వాలేదా అని అడిగింది.
అతని మొహంలోకి గాబరాగా చూస్తుంది. అతనికి హెల్త్ ప్రాబ్లం అనగానే కోపం మాయమై ఆమె పిచ్చి మనసులో ఉన్న ప్రేమ ఆటోమేటిక్గా బయటకొచ్చి అతని పట్ల కన్సర్న్ కేరింగ్ చూపిస్తుంది ఆరుహి. రణధీర్ ఆమె మొహంలోకి తదేకంగా చూస్తున్నాడు. ఆమె యాక్షన్స్లో మొహంలో తన గురించిన వరి స్పష్టంగా కనిపిస్తుంటే అతని మనసుకు ఎంతో హ్యాపీగా అనిపించింది. పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది. ఆరుహి ప్రేమను టెస్ట్ చేయడం కోసం ఈ నాటకం ఆడాడు రణధీర్. అతని నవ్వుని చూసి తనేం చేసిందో రియలైజ్ అయిన ఆరుహి టక్కున అతని వదిలి దూరం జరిగింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆరుహి ప్రేమను మళ్ళీ దక్కించుకోవడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? అతనిలో మార్పు వస్తుందా? ఆరుహి మళ్ళీ అతన్ని యాక్సెప్ట్ చేస్తుందా? నిధి పట్ల రియాన్లో ప్రేమ చిగురుస్తుందా? ఈ 3 జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.